హాయ్ అండి. నమస్తే అండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే జస్ట్ ఒక 2 బ్లౌజెస్ నేను మంచి మోడల్స్ అనమాట. చాలా అంటే చాలా మంచి మోడల్స్ నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. అవి ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది. సో ఇదేంటంటే మన బాగా లైట్ వెయిట్‌లో ఉంటాయి కదా! పేపర్‌లా ఉంటాయి కొంచెం. అలాగని పేపర్‌లా నిలబడవు. కానీ మంచి లైట్ వెయిట్‌లో ఉంటాయి సారీస్ అనమాట. ఇది బ్లూ అండ్ గ్రే కాంబినేషను. సో ఇదేంటంటే నేను మా సిస్టరు ఇద్దరం తీసుకున్నాం. ఇది ఒక సారీ ఏంటంటే బ్లూ అండ్ ఈ కింద బ్యాక్‌గ్రౌండ్ వైట్‌లా వచ్చింది కదా! క్రీమ్ లాగా అది కాంబినేషను. ఇంకొక సారీ ఏంటంటే సేమ్ ఆ బ్లూ బదులు పింక్ ఉంటది. సేమ్ అదే సారీ బ్లూ బదులు పింక్ ఉంటది అంతే. మిగతా బ్యాక్‌గ్రౌండ్ అంతా సేమ్ అనమాట. బట్ ఆ సారీ ఇప్పుడు నా దగ్గర లేదనమాట. తనకి ఇచ్చేసాను. సో అందుకని చెప్పి నేను అది చూపించడం అవ్వట్లేదు. సో ఈ రెండిటికి బ్లౌజెస్ అయితే ఒకేలా వచ్చాయి. కాకపోతే ఒక బ్లౌజ్‌కి బ్లూ చుక్కలు వస్తాయి అక్కడక్కడ. ఆ పింక్ సారీ ఉన్న బ్లౌజ్‌కి ఏంటంటే అదే బ్లౌజు పైని పింక్ చుక్కలు వస్తాయన్నమాట. చిన్న చిన్న డాట్స్‌లా వస్తాయన్నమాట. సో సారీ అయితే చాలా లుక్ బాగుంది. కట్టుకుంటే కూడా మంచి లైట్ వెయిట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి బ్లౌజెస్ ఏంటంటే 2 బ్లౌజెస్ కదా! దాని బ్లౌజ్ దానిది, దీని బ్లౌజ్ దీనిది. బ్లౌజెస్ 2 మాత్రం నా దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే నేనే స్టిచ్ చేశాను కాబట్టి. సో బ్లూ ఇప్పుడు నేను ఏదైతే చూపించానో ఈ సారీ మీద బ్లౌజ్ అనమాట ఇది. డబుల్ కలర్ లట్కన్స్ కూడా డబుల్ కలర్ వేసానండి. సో నేనైతే అప్లోడ్ చేశాను అనమాట షార్ట్‌లోను అలాగే లాంగ్ వీడియోలో కూడా ఎలా చేయాలి అనేది. సో ఏంటంటే మనకి సింథటిక్ సారీ మన కాస్ట్ ఎక్కువ కాస్ట్ పెట్టుకున్నా, తక్కువ కాస్ట్ పెట్టుకున్నా సింథటిక్ సారీలో ఏంటంటే కొంచెం బ్లౌజ్ పీసులు మనకు సరిపోయినట్టుగా అనిపించదు. అంటే నార్మల్ హ్యాండ్స్ అయితే ఓకే గానీ కొంచెం ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నామంటే కొంచెం సరిపోయినట్టు అనిపించదు. సో దీనికైతే నేను వెనకాతల ఆ బ్లూ క్లాత్ వేరేగా తీసుకొని నేను ఆ క్లాత్ వేసాననమాట. సో ఆల్రెడీ ఇంతకుముందు నాకు వేరే దానిలో మిగిలిందనమాట ఆ పార్ట్. వేసేసి ఈ మధ్యలో చాక్లెట్‌లా పెట్టాను కదా! అది సారీలో ముక్క అనమాట. అది బ్లౌజ్‌లో ముక్క కాదు సారీలో ముక్క. ఎందుకంటే ఇది హ్యాండ్స్ కొంచెం మరి లాంగ్ పెట్టాననమాట. లాంగ్ అంటే ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. సో చెప్పాను కదండీ సింథటిక్ బ్లౌజెస్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటాయి. అదే కొన్నట్లకైతే కొంచెం క్రాస్‌గా కూడా ఉంటాయి. మరీ కాస్ట్లీ సారీస్ అయితే కాదు. కొంచెం లైట్ క్రాస్ కూడా వచ్చాయనమాట. సో దీనికి ఇలా చేశాను. సో ఇంకొక రెండో దానికి ఏంటంటే పింక్ ఉంది కదా! సో ఇదంటే చాలా బాగా వచ్చిందండి. వేసుకున్నా కూడా చాలా అందంగా వచ్చింది అసలు ఈ బ్లౌజు. నేను ఎలా స్టిచ్ చేసిన చాలా ఈజీ అండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బకరాలు గట్రా ఏం వాడక్కర్లేదు. చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది సెకండ్ అనమాట. ఏదైతే పింక్ కాంబినేషన్ వచ్చిందో ఆ బ్లౌజ్ అనమాట. ఆ సారీది. సో ఇది ఏంటంటే దీనికి పైపింగ్ వేశాను. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ లాగే మీకు అనిపిస్తుంది కదా! కానీ అది థ్రెడ్ పైపింగ్ కాదండి. నార్మల్ క్లాత్‌తో నార్మల్ పాదంతో పైపింగ్ అది కూడా నేను ఎలా వేయాలి ఏంటి అనేది అయితే అప్లోడ్ చేశానండి షార్ట్‌లో కూడా అలాగే లాంగ్ వీడియోస్‌లో కూడా అప్లోడ్ చేశాను. చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. అలాగే ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజెస్ పాత బ్లౌజెస్ ఉంటాయి కదా! పాత బ్లౌజెస్ అంటే కొన్ని వేసుకోలేని బ్లౌజెస్ ఉంటాయి. దానికి ఏమైనా రీమోడల్ చేయాలంటే కూడా పైపింగ్ వేసుకోవచ్చు. అవి కూడా నేను కుట్టేసిన బ్లౌజ్‌కి కూడా అది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. నార్మల్ పాదంతోనే పాదాలు కూడా ఏం మార్చవసరం లేదు. సో అలా వేసేసుకోవచ్చు. దీనికైతే ఇలా వేసాననమాట. ఈ హ్యాండ్స్ మామూలుగా నార్మల్‌గా ఎల్బో హ్యాండ్సే వీటికి కూడా దానికి పైపింగ్ ఏసాను. నేను మళ్ళీ సన్నగా పైపింగ్ థ్రెడ్ లేకుండా థ్రెడ్ పైపింగ్‌లా అనిపించే పైపింగ్ అనమాట ఇది. చాలా ఈజీ అండి. ఇంక పాదం మార్చక్కర్లేదు. ఏం టెన్షన్ అయితే ఏముండదు. సో ఈ వెనకాతల దానికి ఏంటంటే కొంచెం క్లాత్ సరిపోలేదు. నేను సారీలో నుంచి ఒక దగ్గర ముక్క తీసాను. అది కూడా నేను ఎక్కడ తీసాను దానికి మళ్ళీ ఇంకో వేరేది ఎలా జాయింట్ చేశాను అనేది కూడా వీడియో అయితే ఒకసారి చేశానండి. అది కూడా ఒకసారి మీరు వాచ్ చేయండి. అంటే మనకి ఎలాగైనా ఈ క్లాత్ కావాలి. సేమ్ బోర్డర్ క్లాత్ మనకు దొరకదు. మామూలు ప్లెయిన్ క్లాత్స్ అంటే దొరుకుతాయి కానీ సేమ్ బోర్డర్ క్లాత్ మనకి దొరకదు కదా! సో నేను సారీలోదే తీసాను. కానీ అలాగని సారీలో బయటకి కనిపించకూడదు కదా! సో అది కట్టు చెంగు దగ్గర నుంచి తీసి దానికి మళ్ళీ వేరేగా ఎలా జాయింట్ చేయాలి, ఏ క్లాత్ జాయింట్ చేయాలి అనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే కనుక వాచ్ చేయండి. అలాగే ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.